హలో గైస్, ఇప్పుడే నేను బయట నుంచి వచ్చానన్నమాట. బయట చాలా వేడిగా ఉంది, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సమ్మర్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా. ఏదన్నా చల్లగా తాగాలనిపించింది. ఇంట్లో చూస్తే కూల్ డ్రింక్స్ ఉన్నాయి, తాగబుద్ధి కాలేదు, హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి. రెండు సపోటాలు కనిపించాయి, ఈ రెండు సపోటాలని జ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి జ్యూస్ చేస్తున్నా. ఈ సపోటా జ్యూస్ చేయడం ఫస్ట్ టైము, ఈ సపోటా జ్యూస్ తాగడం కూడా ఫస్ట్ టైమే. ఎలా ఉంటుందో అనుకున్నా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రెండు సపోటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, పైన తోలు తీసేసి. అలాగే రెండు ఖర్జూరాలు కానీ మూడు ఖర్జూరాలు కానీ దాంట్లో విత్తనం తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే షుగర్ కానీ హనీ కానీ ఏదో ఒకటి, ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్ వేసుకోండి. అలాగే మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని గ్లాస్లోకి వేసేసుకోండి. గ్లాస్లోకి వేసుకున్న తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, లేదంటే ఏదన్నా సపోటా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. నాకైతే ఉత్తగా జ్యూస్ తాగడం అంటే ఇష్టం ఉండదు, దాంట్లోకి ఏదో ఒకటి వేసుకొని తాగడం అలవాటు. బయట అయితే ఇంకేం చేయలేం కదా, తాగేస్తామన్నమాట. ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు చేసుకుంటాము. అలాగే నేను కూడా ఇప్పుడు చిన్నగా కట్ చేసిన సపోటాని అయితే వేసేసుకుంటున్నాను. ఈ సపోటా జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం తాగడం కూడా, ఎప్పుడు ఫ్రూటే తినేస్తూ ఉంటే ఫస్ట్ టైం చేయాలనిపించింది, చేస్తున్నాను. చాలా అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను, బాగుందని చెప్పారు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది టేస్ట్ కూడా. బాయ్.